Classroom interaction sentences. Classroom interaction sentences. తరగతి గదిలో సంభాషించడానికి కొన్ని వాక్యాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. తరగతి గదిలో ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా అవస్థపడుతూ ఉంటారు. ఒక ప్రత్యేకమైన సందర్భంలో వొకాబులరీ కూడా తెలియక కష్టపడుతూ ఉంటాం. మరి అలాంటి సమయంలో మనకి గనక ఈ వాక్యాలు నేర్చుకుంటే అవి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ EduTech స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ క్రిష్ EduTech ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. సో ఛానల్లో 1000 వరకు వీడియోస్ అయితే ఉన్నాయి, అప్లోడ్ చేశాం. మీరు చూడకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే వీడియోస్ అని కూడా వీక్షించండి. అలాగే బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ముందుగా తెలుగులో ఇచ్చిన వాక్యాలని గమనిద్దాం. ఈ అంశంపై ఎవరైనా తమ ఆలోచనలను పంచుకోగలరా? ఈ కార్యాచరణ కోసం జంటగా కలిసి పనిచేద్దాం. పాఠ్యపుస్తకం నుండి గట్టిగా చదువుదాం. నిన్నటి పాఠంలోని ముఖ్య అంశాలను సమీక్షిద్దాం. ఈ పదాలను సరైన ఉచ్చారణ సాధన చేద్దాం. ఈ పదాల సరైన ఉచ్చారణ సాధన చేద్దాం. సో ఇలాంటి మరిన్ని వాక్యాలు, సో ముఖ్యమైన ఒక 20 వాక్యాలు అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో వాటన్నిటినీ కూడా సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ వన్, ఈ అంశంపై ఎవరైనా తమ ఆలోచనలను పంచుకోగలరా? అంటే క్లాస్ రూమ్లో ఒక సంభాషణ కోసం ఒక అంశాన్ని మనం సెలెక్ట్ చేసి ముందుగా చెప్పాల్సిన మాట. Can anyone share their thoughts on this point or topic? Can anyone share their thoughts on this topic? సో ఇక్కడ టాపిక్ అనేది ఒక అంశం. మనం తరగతి సంభాషణ చేద్దాం. ఎవరు ప్రారంభించాలనుకుంటున్నారు? ఇక్కడ సంభాషణ అనేది ఈ టాపిక్ మీద మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఎవరు ప్రారంభించాలనుకుంటున్నారు? Let's have a classroom discussion. Let's have a class discussion. Who would like to start? Who would like to start? Let's have a class discussion. Who would like to start? మీ క్లాస్మేట్ ఇప్పుడే చెప్పిన దానికి ఏదైనా జోడించాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడే ఒక విద్యార్థి స్టార్ట్ చేశాడు, దానికి మీరు ఏదైనా జోడించాలనుకుంటున్నారా అని నెక్స్ట్ వ్యక్తిని అడగడానికి. వుడ్ యూ లైక్ టు యాడ్ ఎనీథింగ్ టు వాట్ యువర్ క్లాస్మేట్ జస్ట్ సెడ్? వుడ్ యూ లైక్ టు యాడ్ ఎనీథింగ్ టు వాట్ యువర్ క్లాస్మేట్ జస్ట్ సెడ్? మీరు ఆ విషయాన్ని ఎంత బాగా వివరించారో నన్ను ఆకట్టుకుంది. అంటే మీరు ఆ విషయాన్ని వివరించిన విధానం నన్ను ఆకట్టుకుంది అని. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ హౌ వెల్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ కాన్సెప్ట్. ఐఎమ్ ఇంప్రెస్డ్ అంటే నన్ను ఆకట్టుకుంది. విత్ హౌ వెల్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ కాన్సెప్ట్, మీరు ఆ విషయాన్ని వివరించిన విధానం నన్ను ఆకట్టుకుందని. ఈ కార్యాచరణ కోసం జంటగా కలిసి పనిచేద్దాం. లెట్స్ వర్క్ టుగెదర్ ఇన్ పెయిర్స్ ఫర్ దిస్ యాక్టివిటీ. ఇన్ పెయిర్స్ అనేది ఏంటంటే జంటగా. ఓకే, వర్క్ టుగెదర్, కలిసి పనిచేద్దాం. నెక్స్ట్ వన్, మీకు అప్పగించిన పనిలో సహాయం కావాలంటే మీ చేయి పైకెత్తండి. Raise your hand if you need help with the assignment.
అసైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ గివెన్ వర్క్, అప్పగించిన పని. రైజ్ యువర్ హ్యాండ్, మీ చేయి పైకెత్తండి. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెల్ప్, సో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, సో ఇఫ్ యూ నీడ్ హెల్ప్ విత్ ద అసైన్మెంట్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. మీరందరూ జట్టు కార్యంలో అద్భుతమైన పని చేశారు. యు ఆల్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఆన్ ద గ్రూప్ ప్రాజెక్ట్. ఫ్యాంటాస్టిక్ జాబ్, అద్భుతమైన పని. దేంట్లో? గ్రూప్ ప్రాజెక్ట్లో మీరు అద్భుతంగా పనిచేశారు. నాకు కొంత గందరగోళంగా అనిపిస్తుంది, ఈ విషయాన్ని స్పష్టం చేయనివ్వండి. అంటే కొంత గందరగోళం నాకు కనిపిస్తుంది, ఈ విషయాన్ని స్పష్టం చేయనివ్వండి. ఐ సీ సమ్ కన్ఫ్యూషన్, లెట్ మీ క్లారిఫై దిస్ పాయింట్. లెట్ మీ క్లారిఫై దిస్ పాయింట్. ఇక్కడ లెట్ మీ అంటే నన్ను చేయనివ్వండి, స్పష్టం చేయనివ్వండి. సో ఈ లెట్ గురించి ఇంకా మరిన్ని సెంటెన్సెస్ కావాలంటే మీరు మన ఛానల్లో ఉన్నాయి. సో యూ క్యాన్ ఆల్సో వాచ్ దట్ వీడియో. కథ యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు. వాట్ డూ యూ థింక్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ? వాట్ డూ యూ థింక్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ? కథ యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటని మీరు అనుకుంటున్నారు. మీ సమాధానానికి మద్దతు ఇవ్వడానికి ఒక ఉదాహరణ ఇవ్వగలరా? Can you provide an example to support your answer? Can you provide an example to support your answer? పాఠ్య పుస్తకం నుండి గట్టిగా చదువుదాం. Let's take turns reading aloud from the textbook. Let's take turns అంటే పాఠ్య పుస్తకంలో అంటే పేజీలు తిప్పుతూ రీడింగ్ అలౌడ్ గట్టిగా ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ నుండి ఉన్న పేజీల్లో గట్టిగా చదువుదామని. ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవప్రదంగా సవాలు చేసుకోవడానికి సంకోచించకండి. గౌరవప్రదంగా సవాలు విసరడం. ఇక్కడ ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవప్రదంగా సవాలు చేసుకోవడానికి సంకోచించకండి. Feel free to challenge each other's ideas respectfully. Feel free అంటే ఏమాత్రం ఆలోచించకండి, సంకోచించకండి. అంటే ఫీల్ ఫ్రీ అంటే ఫ్రీగా ఫీల్ అవ్వండి. ఫీల్ ఫ్రీ టు ఛాలెంజ్ ఈచ్ అదర్స్ ఐడియాస్ రెస్పెక్ట్ఫుల్లీ. సమయం ముగిసింది, మన సమాధానాలను తరగతితో పంచుకుందాం. సమయం ముగిసింది అంటే టైమ్ ఈజ్ అప్ అంటే టైమ్స్ అప్. లెట్స్ షేర్ అవర్ ఆన్సర్స్ విత్ ద క్లాస్. లెట్స్ షేర్ అవర్ ఆన్సర్స్ విత్ ద క్లాస్. ఇక్కడ క్లాస్ అంటే క్లాస్లో ఉన్న విద్యార్థులు. ఈ గణిత సమస్యను పరిష్కరించే దశలను ఎవరు వివరించగలరు? హూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ టు సాల్వ్ దిస్ మ్యాథ్స్ ప్రాబ్లం? హూ కెన్ ఎక్స్ప్లెయిన్ అంటే ఎవరు వివరించగలరు. ఏంటది? ద స్టెప్స్ టు సాల్వ్ దిస్ మ్యాథ్ ప్రాబ్లం. నిన్నటి పాఠంలోని ముఖ్య అంశాలను సమీక్షిద్దాం. నిన్నటి పాఠంలోని ముఖ్య అంశాలు. ఓకే, లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. లెట్స్ రివ్యూ ద కీ పాయింట్స్ ఫ్రమ్ యెస్టర్డేస్ లెసన్. యెస్టర్డేస్ లెసన్ అంటే నిన్నటి పాఠం. లెట్స్ రివ్యూ is nothing but సమీక్షించడం. Let's review the key points from yesterday's lesson. మీ ప్రదర్శనలో చేసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. I appreciate the effort you put into your presentations. I appreciate your effort. ఇక్కడ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. దేనికి? ప్రజెంటేషన్ ఇవ్వడానికి మీరు చేసిన ఆ ప్రయత్నానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. I appreciate the effort you put into your presentations.
సమూహంగా పనిచేయండి. సృజనాత్మక పరిష్కారాలతో ముందుకు రండి. వర్క్ ఇన్ గ్రూప్స్ అండ్ కమ్ అప్ విత్ క్రియేటివ్ సొల్యూషన్స్. వర్క్ ఇన్ గ్రూప్స్, సమూహంగా పనిచేయండి అని. కమ్ అప్ విత్ క్రియేటివ్ సొల్యూషన్స్, సృజనాత్మక పరిష్కారాలతో ముందుకు రండి. ఈ పదాల సరైన ఉచ్చారణ సాధన చేద్దాం. లెట్స్ ప్రాక్టీస్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దీస్ వర్డ్స్. లెట్స్ ప్రాక్టీస్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దీస్ వర్డ్స్. మీకు ఖచ్చితంగా తెలియకుంటే ప్రశ్నలు అడగడానికి సంకోచించకండి. ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇఫ్ యు ఆర్ అన్ష్యూర్. ఇఫ్ యు ఆర్ అన్ష్యూర్, ఇక్కడ అన్ష్యూర్ ఈజ్ నథింగ్ బట్, అన్ష్యూర్ అంటే మీకు ఖచ్చితంగా తెలియకపోతే అని. సో డో నాట్ ఆర్ డోంట్ హెసిటేట్, సంకోచించకండి. తరగతి ఉపన్యాసాల సమయంలో శ్రద్ధగా వినడం చాలా అవసరం. ఉపన్యాసాలు అంటే తరగతిలో బోధించే సమయంలో శ్రద్ధగా వినడం చాలా అవసరం అని. ఇట్స్ ఎసెన్షియల్ టు లిసన్ అటెంటివ్లీ డ్యూరింగ్ క్లాస్ లెక్చర్స్. ఇట్స్ ఎసెన్షియల్. వాట్ ఈజ్ ఎసెన్షియల్? ఎసెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ చాలా అవసరం అనమాట. టు లిసన్ అటెంటివ్లీ. అటెంటివ్లీ అంటే శ్రద్ధగా వినాలి. లిసన్ అటెంటివ్లీ, శ్రద్ధగా వినడం. డ్యూరింగ్ అంటే సమయంలో, ఆ సమయంలో. సో ఇట్స్ ఎసెన్షియల్ టు లిసన్ అటెంటివ్లీ డ్యూరింగ్ క్లాస్ లెక్చర్స్. రిమెంబర్, classroom interaction encourages active learning and creates a supportive environment for students to participate and learn from one another. తరగతి గదిలో మనము ఇంటరాక్షన్స్ అనేవి ఎంకరేజ్ చేయడం ద్వారా విద్యార్థులు యాక్టివ్గా నేర్చుకోవడానికి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు ఎంకరేజ్ classroom interactions. Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. We will meet again in the next video.